జిల్లా నర్సరావుపేటలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో పల్నాడు జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 6 నెలల్లో ప్రభుత్వ పనితీరు గురించి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా అందులో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన పీజీఆర్ఎస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు జిల్లాలో నుంచి 11,176 పిటిషన్లు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో దాదాపు 7,258 పిటిషన్లు పరిష్కరించడం జరిగిందని, మిగతావి ప్రాసెస్ లో ఉన్నాయని తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు ఒక వారంలో ఒక మండలం, రెండో వారంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో, మూడో వారం ఇంకో మండలంలో, ఇదే విధంగా వారానికి ఒక మండలానికి సందర్శించి ఆ మండలానికి సంబంధించిన సమస్యలపై పరిష్కరించడం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ఈ ఇంటరాక్షన్ 31 డిసెంబర్ అనుకున్నాం, కానీ మనము హెచ్సిఎం విజిట్ తర్వాత హాలిడేస్ రావడం వల్ల పోస్ట్పోన్ అయింది. లాస్ట్ 6 మంత్స్లో మనం ఏం చేసాము, మన జిల్లా ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా చేయబోతున్నాము, అలాగే కమింగ్ ఇయర్స్లో మన యాక్టివిటీస్ ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ వైపు నుంచి చూసుకుంటే పీజీఆర్ఎస్ ఒకటి, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కింద మనము ప్రతి సోమవారము పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు మనకి 11,176 పిటిషన్స్ వస్తే దాన్ని 7,258 మనము డిస్పోజ్ చేసాం. మిగతావి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అంటే రీసెంట్గా వచ్చినవి కూడా కొన్ని ఇంకా అండర్ ఎంక్వైరీ ఉంటాయి. కాబట్టి మేజర్గా రెవెన్యూ, యాజ్ యూ నో, రెవెన్యూవే ఎక్కువ ఉంటాయి, రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో మనకి ప్రతి సోమవారము చూసుకుంటే ఒక 100-120 పిటిషన్లు వస్తే దాంట్లో కనీసం 50-60 పిటిషన్లు రెవెన్యూకి సంబంధించి వస్తున్నాయి. సో దీనికి సంబంధించి నేను, జేసీ గారు, ఇతర అధికారులు అందరం మాట్లాడుకొని ఏం నిర్ణయం తీసుకున్నామంటే ఈ పీజీఆర్ఎస్ని ఇంకా ఫీల్డ్కి తీసుకెళ్దామని. అంటే జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే కంటే మనం ఏదో ఒక మండలంకో కాన్స్టిట్యున్సీగా వెళ్తాము, అధికారులను తీసుకుని వెళ్తాం, జిల్లా అధికారులను. బేసిక్గా ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, ఎవరైనా రావచ్చు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ విజిట్ చేస్తాం కాబట్టి అక్కడ వాళ్ళు వస్తేనే లోకల్ వాళ్ళకి కొంచెం అవకాశం కలిపినట్టు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వెల్దుర్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి అంటే మార్నింగ్ 5కో 6కో లేసి బస్సు కట్టుకొని ఛార్జ్ కట్టుకొని ఇక్కడికి వస్తే 11-10 అవుతుంది. ఖర్చులు, వ్యయం, ప్రయాసాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మేమే ఫీల్డ్ మండల స్థాయి కూడా దాన్ని తీసుకుని వెళ్ళి ఆఫీసర్లంతా వెళ్ళి ఈ గ్రీవెన్సెస్ని రాబోయే రోజుల్లో చేస్తాము. అలాగే స్కూల్స్కి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరంతా చదివే ఉంటారు, 117 క్యాన్సిల్ చేసి దాని స్థానంలో కొత్తది తీసుకురావాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తాము. అంటే స్కూల్స్ని స్ట్రెంగ్తెన్ చేసేదానికి భాగంగా స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ని రీఆర్గనైజ్ చేసి వారికి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది స్టేట్ లెవెల్లో. దాంట్లో భాగంగా రాబోయే రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి విలేజ్లో ఒకరిద్దరు ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఒక టీచర్ని పెట్టి మనము, లేదా 10 మంది పిల్లలు ఉంటే దాన్ని ఎలిమెంటరీ స్కూల్ కింద పెట్టి ఒకే టీచర్ని కూర్చోబెట్టి 5 క్లాసులు, 1 నుంచి 5 క్లాసుల వరకు ఆయనతో చెప్పిస్తూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి తీసుకొచ్చాం. అంటే 1-2 తరగతులు మాత్రం ఒక టీచర్ ఉండి చెప్తారు, 3, 4, 5 వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్కి, దగ్గర ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి మనం మెర్జ్ చేస్తాం. సో దీంట్లో మీ ద్వారా అందరికీ నేను తెలియజేసేదంటే ఏ స్కూల్ కూడా మనము క్లోజ్ చేయడం కానీ షిఫ్ట్ చేయడం కానీ జరగదు. స్కూల్స్ అన్నీ వాడకంలో ఉంటాయి, అన్ని స్కూల్ రన్నింగ్లోనే ఉంటాయి. సపోర్ట్ చేసిన, కోఆపరేట్ చేసిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ ఈ కమింగ్ 30వ తారీఖు ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా డిస్టిక్ రివ్యూ కమిటీ పెట్టారు. ఒకసారిగా మన జిల్లాలో డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ ఉంది. ఆ రివ్యూ కమిటీ మీటింగ్ రోజు అది వివిధ అంశాల మీద మంత్రులు లేకపోతే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. తర్వాత మీకు ఎలాగ ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుంది. సో అది మీ ఇన్ఫర్మేషన్ కోసము. రీసెంట్గా మన దగ్గర తహసీల్దార్స్ అందరినీ మనకి ఇచ్చారు. 8 తహసీల్దార్స్ మనకు వచ్చారు కాబట్టి 100% తహసీల్దార్స్ ఉన్నారు. సో రెవెన్యూ ఇష్యూస్లో ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు ఏదో స్టాఫ్ లేదు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ ఇష్యూస్ని ప్రాపర్గా సాల్వ్ చేస్తాం. అట్లాగే మన జిల్లాలో డెవలప్మెంట్ యాక్ట్ పరంగా చూసుకుంటే నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఒకటి, సో అంటే మనకి ప్రపోజల్ పంపించాము. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు విజిట్కి వచ్చారు ఇవాళ. సో వాళ్ళు ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నారు. ఒక 2-3 డేస్ వాళ్ళు స్టడీ చేసినాక ఈ లొకేషన్ బాగానే ఉంది అనుకుంటే ఫర్దర్గా మూవ్ అవుతుంది. సో అది మన జిల్లాకు వచ్చినట్లయితే అది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. మన జిల్లా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుంది. అట్లాగే
నేషనల్ హైవేస్ మన దగ్గర పెద్ద ఎత్తున వస్తున్నాయి, కొత్త హైవే శాంక్షన్స్ వస్తున్నాయి, అన్నీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ నడుస్తున్నాయి. 1-2 చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా మేము సార్ట్అవుట్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి మీద